బాడీ మెజర్మెంట్లో వచ్చేసి లెంత్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ నుంచి లెంత్ తీసుకోవాలి, నెక్స్ట్ షోల్డర్ తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వేస్ట్, హిప్, అపెక్స్ పాయింట్ అనేది హియర్ టు హియర్. ఎవరికైనా డ్రెస్ మెజర్మెంట్కి 100 పాయింట్స్ అపెక్స్ పాయింట్ తీసుకోవాలి. అపెక్స్ పాయింట్ ఎందుకు తీసుకోవాలి అని చెప్తే ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ అండ్ లోయర్ చెస్ట్ తీసుకుంటాం కదా. అప్పర్ చెస్ట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ కరే వరకు అప్పర్ చెస్ట్ పనికి వస్తుంది మనకి. లోయర్ చెస్ట్ ఎక్కడ మెజర్ తీసుకుంటాము, బ్లైండ్లీగా తీసుకోము కదా. లోయర్ చెస్ట్ అనేది డ్రాఫ్టింగ్ అప్పుడు అపెక్స్ పాయింట్ దగ్గరికి లోయర్ చెస్ట్ తీసుకుంటాం. ఓకేనా. వేస్ట్ అనేది బ్లౌజ్ లెంత్ వరకు వేస్ట్. ఇది పక్కా బంట గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. హిప్ అనేది స్లిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ కాన్సెప్ట్. మళ్ళీ ఆర్మ్ హోల్ ఎంత దగ్గరకు వచ్చేసరికి ఆర్మ్ హోల్ షోల్డర్ ఎంత పెట్టుకుంటామో ఆర్మ్ హోల్ ఎంత అంత పెట్టుకున్నా వస్తుంది. లేదు మీరు ఫార్ములా బేస్ వెళ్తాము అంటే కూడా వెళ్ళొచ్చు. మీరు ఫార్ములా బేస్ వెళ్ళినా షోల్డర్ ఎంత వచ్చింది, ఆర్మ్ హోల్ ఎంత అంత పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసరికి మనకు కొంచెం ఒక 1.2 పాయింట్ తక్కువ అయిపోవచ్చు. డ్రెస్సెస్ మాత్రం 1/2 ఇంచ్ 0.5 ఇంచ్ కూడా లూజ్ వస్తే నో ప్రాబ్లం, టైట్ రావద్దు. 1 ఇంచ్ లూజ్ వచ్చినా నో ప్రాబ్లం, టైట్ రావద్దు. బ్లౌజ్కి మాత్రం ఎగ్జాక్ట్లీ ఆర్మ్ హోల్ రౌండ్ 16 ఉందంటే /2 8 దిగాలి. అంటే ఎక్కువ దిగంటే తక్కువ దిగద్దు. 8 ఇంచ్ కూడా డిఫరెంట్ రావద్దు. ఓకేనా. 8 ఇంచ్ డిఫరెంట్ వచ్చింది అంటే సన్నగా ఉన్న వాళ్ళకి వస్తే నో ప్రాబ్లం, లావు ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు రావద్దు. ఓకేనా. నోట్ దిస్ పాయింట్. ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్, స్ట్రెయిట్ లైన్ ఆర్మ్ హోల్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పెట్టుకొని క్రాస్ చేసి అప్పుడే ఆర్మ్ హోల్ రౌండ్ అని డ్రా చేయాలి. లేదు అంటే ముడతలు వచ్చేస్తాయి. ఇవన్నీ నేను మళ్ళీ మీకు డ్రాపింగ్లో చెప్తాను. ఇది నెక్స్ట్ నెక్ అనేది డిపెండ్ ఆఫ్ యూ, మీరు ఎంత ఏ డిజైన్ పెట్టుకుంటారు ఏంటి అనేది. నెక్ లెంత్ పెరిగినప్పుడు షోల్డర్ తగ్గుతుంది, లెస్ అవుతుంది. నెక్ షార్ట్ పెట్టినప్పుడు షోల్డర్ పెరుగుతుంది. ఓకేనా. కాలర్ నెక్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ షోల్డర్ 14 ఉంటే /2 7 +1 యాడ్ చేస్తాం కాలర్ నెక్కి. బోట్ నెక్కి 14 ఉంటే /2 7 యాడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 7 పెట్టేస్తాం, ఏం తగ్గించాం. ఒకవేళ చాలా వరకు సన్నగా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఇంతవరకు ఉంది అన్నప్పుడు కాఫీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. డిపెండ్ ఆఫ్ ఎందుకంటే షోల్డర్ లెంత్ సన్నగా ఉంటారు కాబట్టి డ్రాపింగ్లో మనకి తెలిసిపోతుంది. ఇవి చిన్న చిన్న కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. మళ్ళీ హిప్ దగ్గర మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఫింగర్ లెంత్ పెట్టుకొని తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. కొంచెం మంచిగా హెల్దీగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ముందే మనం ఒక 2 ఇంచెస్ లూజ్ తీసుకోవాలి, మనం అడిగి తీసుకోవాలి. 2 ఇంచెస్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ 2 పెరిగింది అంటే ఇక్కడ అట్లా ఆ హెల్దీ బాడీ వాళ్ళకి ఇక్కడ 3 పెంచాలి. లేదు మరి మన ఎవరు ప్రశాంతి లాగా సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చేసి హిప్ దగ్గర వాళ్ళకి ఒక 20 ఉందనుకోండి, 20 అంటే 10 వస్తుంది. 10 వస్తే +1 యాడ్ చేసి 11 చేస్తాం కదా. వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలి, 12 +1 13 చేయాలి. అర్థమవుతుందా. ఏదైనా 2 ఇంచెస్ 100% యాడ్ చేయాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కదా మేడం.